నమస్తే వెల్కమ్ టు 3TV తెలుగు ఛానల్। ఆపరేషన్ SLBC రంగంలోకి రాట్ హోల్ మైనర్స్ అసలేంటి విధానం? నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రభుత్వం రాట్ హోల్స్ మైనర్స్ ను రంగంలోకి దించింది। ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న 6 మైనర్లు కాసేపట్లో రెస్క్యూ ప్రారంభించనున్నారు। 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా 17 రోజులు ప్రయత్నించిన అధికారులు బయటకు తీసుకురాలేకపోయారు। చివరికి ఈ రాట్ హోల్ మైనర్లు ఒక్క రోజులోనే సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు। SLBC టన్నెల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు। గత 2 రోజులుగా 8 మంది బాధితులు సొరంగంలోనే ఉండిపోయారు। వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా తెలియడం లేదు। ఆర్మీ, NTRF, సింగరేణి, హైడ్రా టీములు రెస్క్యూ చేపట్టినా ఫలితం లేకుండా పోయింది। టన్నెల్ లోపల భారీగా బురద, నీరు ఉండడంతో బాధితుల వద్దకు వెళ్లడం కష్టంగా మారింది। దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది। సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాట్ హోల్స్ మైనర్స్ ను రంగంలోకి దించింది। ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న 6 మైనర్లు కాసేపట్లో టన్నెల్ వద్దకు చేరుకున్నారు। అనంతరం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనున్నారు। రాట్ హోల్స్ మైనర్స్ ద్వారా బాధితులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అధికారులు చెబుతున్నారు। రాట్ హోల్ మైనర్స్ విధానం ఏంటి? రాట్ హోల్స్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విధానం। భారీ బొగ్గు గనుల నుంచి బొగ్గును వెలికి తీయడానికి సమాంతరంగా సన్నని గుంతలు తవ్వే విధానాన్నే రాట్ హోల్ మైనింగ్ అని అంటారు। సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలుకలు రంధ్రం చేసే విధంగా అన్నమాట। భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్నే రాట్ హోల్ గా చెబుతుంటారు। 4 అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో ఒక్క మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది। ఈ విధానం ద్వారా భూమి పైనుంచి లేదా సమాంతరంగా సన్నని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకుని గనుల్లో బొగ్గు పొరను చేరుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు। ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు। రోప్లు, నిచ్చెనల సాయంతో కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు। 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో ప్రమాదం చోటు చేసుకోగా ఈ విధానంతోనే కార్మికులను రక్షించారు। 41 మంది కార్మికులు 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకోగా ఈ రాట్ హోల్ మైనర్లు కేవలం ఒక్క రోజులోనే వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు। ఇప్పుడు ఇదే విధానంతో SLBC సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది। కాసేపట్లో బాధితులు చిక్కుకున్న ప్రాంతంలో భూమి పైపొర నుంచి రాట్ హోల్ విధానంలో మైనర్లు రెస్క్యూ ప్రారంభించనున్నారు। ఈ విధానంతో బాధితులు సురక్షితంగా బయటపడతారని అధికారులు భావిస్తున్నారు।